హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మొన్న సండే అక్క చేసిన చికెన్ కర్రీ నేను చేసి చూపించాను కదా. ఈరోజు నా స్టైల్లో, అంటే తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో నేనైతే ఇట్లా చేస్తాను అండి. ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఉప్పు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసేసుకున్నా. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, పుదీనా, కొత్తిమీర. తెలంగాణలో బోనాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంకా ఎవ్రీ సండే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఎలాగో చికెన్ అది పెడతారు కాబట్టి ఒక్కసారి మీరు తినాలి అనుకునే వారు ఉంటే ఇట్లా ఒకసారి చేసి చూడండి, మన తెలంగాణ స్టైల్తో. ఇదిగోండి, ఇవన్నీ ఇట్లా కలిపి పెట్టేసుకున్నా. ఇదిగోండి, ఈ చికెన్ కర్రీ కోసం అయితే నేను ముందుగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేద్దాం. ఈ నెల రోజులు మన తెలంగాణ అంతా ఎలా ఉంటుందంటే మంచి బోనాలు, ఈ నాన్ వెజ్ వంటకాలతో తెలంగాణ అంతా మంచి ధూమ్ధామ్గా ఉంటుంది. సో అందు గురించే నా స్టైల్లో ఒక్కసారి చికెన్ కర్రీ చేసి చూపిద్దామని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూద్దరు. కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఓకే, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ వేసేద్దాం. మూత పెట్టేద్దామండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నిజానికి ఉల్లిపాయలు వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కూడా వేసుకోవచ్చు అండి. వేసాను. సరే, కొద్దిసేపు మగ్గనిద్దాం. ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఓకే, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా,
వాటర్ యాడ్ చేసేసి కొద్దిసేపు ఉడికిద్దాం. సరే తీసి చూద్దాం. ఓకే అండి, ఇదిగో ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది. అలా వస్తుంది అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇదిగోండి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా. ఇది ఈ మసాలా పౌడర్ నేను లాస్ట్ మినిట్లో వేస్తా అండి. కర్రీ దించడానికి ఒక 5 మినిట్స్ ఉంది అనేటప్పుడు నేను ఈ చికెన్ మసాలా పౌడర్ వేస్తాను. 5 మినిట్స్ ఉంచుదాము. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఆంధ్ర తెలంగాణ వంటలు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.